అంటే మొత్తంగా మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అండర్‌స్టాండింగ్ గాని, ట్రస్ట్ గాని కొంచెం పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి నాకు. యా అంటే పాజిటివ్ పర్సన్స్ మేము, పాజిటివ్ సోల్స్, ప్యూర్ సోల్స్. మాకు లోపల కుళ్ళు కుతంత్రాలు, ఒకరి మోసం చేయాలనో లేదా మమ్మల్ని మేము మోసం చేసుకోవాలనో అవి లేవు మాకు. మా నవ్వులనే తెలిసిపోతుంది అది, మాకు అది ఇన్బిల్ట్ గా లేదు. అందుకు మేము ఎప్పుడు ట్రావెల్ చేసినా, ఇక్కడ ట్రావెల్ చేసినా నా కష్టం తనకు అర్థమవుతుంటది, తను హార్డ్ వర్క్ చేస్తుందని నాకు అర్థమవుతుంటది. అందుకే నాకు రాంగ్ డిసిజన్ అని ఒక్కరోజు కూడా అనిపించలే. నేను బ్రాండ్ అంబాసిడర్ కావాలని పెట్టినప్పుడు నాకు కొన్ని మెసేజెస్ వచ్చినాయి. ఎవరిని ఇంటర్వ్యూ చేసే లోపలనే తనే ఓకే అయిపోయింది. అప్పుడు అనిపించింది వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసేది ఉండే కదా అని ఫ్రెండ్స్ వాళ్ళు అన్నప్పుడు, అంటే లైక్ అందరినీ చూసి ఒకరిని సెలెక్ట్ ఉంటారు కదా. నేను ఫస్ట్ పర్సన్ని సెలెక్ట్ చేసేసుకున్నా ఈ బ్రాండ్ అంబాసిడర్ రోల్కి, దీనికి ఫిట్ అవుతుంది. ఇప్పటి వరకు ఏ రోజు కూడా అరే ఎందుకు ఒక్కరినే ట్రావెల్ చేసేది ఉండే లేదా ఇంకొకరిని ఎవరినైనా ఇన్వైట్ చేసేది ఉండే ఈ రోల్కి అని అనిపించలేదు. నాకు పాపం అనిపిస్తుంది అప్పుడప్పుడు, అరే వాళ్ళ మమ్మీ డాడీ ఏం ఫీల్ అవుతారో, తనేం ఫీల్ అవుతుందో. అంటే ఇంత టఫ్ ఈ ఫీల్డ్ వర్క్లకు దించినా కదా, ఇది ఆఫీస్ వర్క్ ఏం కాదు కదా అనిపిస్తుంది. టైంకి ఫుడ్ పెట్టియా, మధ్యాహ్నం ఆ టైంలో కూడా 1-2కి అంతా లంచ్. అంటే నేను కొంచెం హెవీ బ్రేక్ఫాస్ట్ చేస్తా, చాలా మందికి లైట్గా ఏదో బ్రెడ్ ఆమ్లెట్ 2 ఇడ్లీలో తిని వచ్చేస్తారు. తను అట్లనే మామూలుగా తింటుంది. లంచ్ టైంలో ఆకలి అయితే చెప్పది మోమాటం, నాకు ఆకలి అవుతుంది ఎక్కడికన్నా పోదాం హోటల్కి, అట్లా ఏం అనదు అనమాట. నేనేమో ఈవినింగ్ వరకు కూడా లేకుండా ఉంటా. సో అవన్నీ కొన్ని అనిపిస్తుంది డిస్కంఫర్ట్లో పెడుతున్నానేమో అని పడని కష్టపడని ఈ ఏజ్లో కాకుండా ఏజ్లో పడుతుంది. సో మీకు మళ్ళీ మ్యారేజ్ చేసుకునే ఒపీనియన్ ఉందా? ఏం లేదు, అంటే ఏం ఆలోచిస్తలేను. లైక్ న్యాచురల్గా ఏమన్నా జరిగి మళ్ళీ ఒక పర్సన్ వచ్చి ఏమన్నా అయితే మెరుపులు మెరిపి అట్లా ఏమన్నా అయితే చేసుకోబుద్ది అయితే చేసుకుంటా. ఇప్పుడైతే నా లవ్ అంతా ఫార్మింగే. సో ఇదే నా జీవితం. సో ఏదేమున్నా కూడా నాకు ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేదే నాకు కిక్ ఇస్తుంది. అంటే ఎవరు వద్దనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఇక్కడనే ఫీల్డ్లోనే ఉండబుద్ధి అవుతుంది, ఇక్కడనే పండుకోబుద్ధి అవుతుంది చెట్టు కింద, అంత పిచ్చి ఉంది. సో ఈ పిచ్చిలో వేరే పర్సన్, ఒక లవ్వరో ఒక వైఫో కావాలనిపిస్తలేదు. ఓకే రైట్. సో దీని గురించి ఇంకా మాట్లాడు, మీ ఒపీనియన్ ఏంటి లవ్ అండ్ మ్యారేజ్ మీద? ప్రస్తుతానికి ఇప్పటికైతే ఏం లేదు. ఫస్ట్ ప్రొఫెషన్గా కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను అంతే. ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఫర్ మీ, ఎవరికో కాదు. నా కంఫర్ట్ జోన్ నుంచి నేను ఎంతవరకు చేయగలుగుతాను, ఏం చేయగలుగుతాను అనేది ఇదే ఛాలెంజింగ్ వచ్చింది. సో ఐ టుక్ దట్ ఛాన్స్ అనమాట అంతే. నేను ఇది యాక్సెప్ట్ చేసి ఇది నా వల్ల అవ్వగలుగుతుందా లేదా. సో నాకు అనిపించింది దీనికి మించిన ఇంకా కష్టం ఏది ఉండదని. ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం ఫామ్లో తిరగడం చెప్పులు లేకుండా, అదంతా దానికి మించిన కష్టం. ఏసీలో కూర్చొని వర్క్ చేసేది అంతేం ఇబ్బంది ఉండదు అనిపించింది. ఇదే చేయగలుగుతున్నప్పుడు ఇంకేదైనా చేయగలుగుతానని అనిపించింది అంతే. అండ్ పెళ్ళే ఉంది, ఎప్పుడైనా చేసుకోవచ్చు అంతే. రైట్. సో అండ్ ఇంకా మీ విషయానికి వస్తే, మీరు ఎంతో మందిని లవ్ గురించి, లైఫ్ గురించి మోటివేట్ చేస్తూ వస్తున్న పర్సన్. లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా మీ ఇద్దరిని చూసినప్పుడు, మీ స్టోరీ విన్నప్పుడు నాకు కానీ వ్యూవర్స్కి కానీ చాలా బాగా అనిపించింది. సో బట్ ఇది ఎందుకు అడుగుతున్నానంటే, చాలామందికి యూజ్ అవ్వచ్చు. సో లైఫ్ ఎలా ఎప్పుడు ఏంటో అని అవుద్ది, మనం అప్పుడు డెసిషన్ ఎట్లా తీసుకోవాలి, ఎలా మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి అనే దానికి యూజ్ అవ్వచ్చు అని అడుగుతున్నాను. సో అంత బాగున్న మీకు నాకు తెలుసు, అంటే అందరినీ మోటివేట్ చేసే స్టోరీస్ చెప్తున్నారంటే మీకు చాలా అండర్స్టాండింగ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు ఒక పర్సన్ని అనేది నేను నమ్ముతున్నా. ఎందుకంటే మీ బ్రదర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మనకి ఏదైనా అర్థం కాకపోతే దాన్ని ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో మీరు కూడా అదే వేలో స్టోరీ చెప్పినప్పుడు చెప్తుంటారు కదా. మీ లైఫ్లో అంటే మీరు లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్న పర్సన్తో కలిసి ఉండలేకపోవడానికి ఏంటి రీజన్? అంటే డిఫరెన్సెస్ రావడమే రీజన్. సో నేను ట్రై చేయలేదు, తను ట్రై చేయలేదు అని ఏం లేదు. వి ట్రైడ్ అవర్ బెస్ట్ బట్ వీ కుడెంట్ స్టే బ్యాక్ టుగెదర్. సో అది జరిగింది. అండ్ ఇదేం సరదా కాదు కదా, వాళ్ళకైనా నాకైనా. ఎవరికైనా ఇష్టం ఉంటుందా లవ్ చేసి పెళ్లి చేసుకొని బ్రేకప్ డివోర్స్ తీసుకొని అమ్మయ్యా ఇక సక్సెస్ అయిపోయినాము లైఫ్లో అన్నట్టు ఉండదు కదా. అది ఒక యాక్సిడెంట్ లాంటిది. అంటే ఒక చెయ్యి పోతే, కాలు పోతే ఎంత బాధ అవుతుందో అంత బాధ అయింది నాకు. కానీ అంటే అది ఏమి అంటే ఫన్ కోసమో ఇంకోటో కాదు కదా ఇది, అది అనుకోకుండా జరుగుతాయి కొన్ని. సో అట్లా జరిగిందే ఇది. అంటే ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఏం చేసినా కూడా ఉండలేకపోయినాం. సో అందుకు వీ వాంటెడ్ టు గెట్ అపార్టెడ్.
మీరు అన్నట్టు లైఫ్ని ఎంత చూసినా ఏం చూసినా, ఇప్పుడు డాక్టర్ కూడా వస్తాడు క్లినిక్కి, అందరికి మెడిసిన్స్ రాస్తాడు, ఆయన కడుపు నొప్పి రాదా, ఆయన హార్ట్ అటాక్ రాదా, అందరికీ చెప్తాడు. వచ్చిన వాళ్ళకి సైక్రాటిస్ట్ కూడా చెప్తాడు, అరే టెన్షన్ పడకరా భయ్, ఎందుకు అది ఇది అని చెప్తారు. బట్ ఆయనకు ఆయన లైఫ్లో టెన్షన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అట్లని మనం చెప్పకుండా ఉంటామా? డాడ్ అంటాడు, ఎంతో మంది డాడీలు కొడుకులు సిగరెట్ తాగుతుంటే తాగకరా చెడిపోతాయి లంగ్స్ అంటాడు, ఆయననే తాగుతుంటాడు. అట్లని నేను దాన్ని డిఫెండ్ చేస్తలేను, కానీ అంటే మనము ఇంకొకరికి చెప్పడం వల్ల వాళ్ళ లైఫ్ చాలా పాజిటివ్గా మారుతుంది. మనం కూడా వీలైనంత ఉండడానికనే ట్రై చేస్తాం. నేను అనేది ఇది జస్ట్ హార్ట్ అటాక్ రావడం లాంటిది ఒక డాక్టర్కి. అట్లా నాకు అనుకోకుండా వచ్చింది, కానీ నేను సిగరెట్ తాగి నేను మందు తాగి తెచ్చుకున్నది కాదు. బట్ అంటే ఒక రిలేషన్లో ఇటువంటి సిచ్యువేషన్స్ రావడానికి లవ్ లైఫ్లో డౌట్ ఆర్ ఈగో మ్యాక్సిమం రెండింటి వల్లే వస్తుందని నేను అనుకుంటున్నా. రెండే ఉన్నాయి. ఈగో అంటే నేను చెప్పింది అవ్వాలి, లేదంటే ఇట్లానే చెప్పింది వినట్లేదు, నేను చెప్పింది జరగాలి, ఇదొకటి. లేదంటే డౌట్, ఇంకా అది వేరు. సో ఇద్దరు కలిసి మళ్ళీ ఒకటే బిజినెస్లో ఉన్నారు, ఒకటే చేస్తున్నారు అంటే అడ్జస్ట్ అయ్యి కొంచెం కాంప్రమైజ్ అయ్యి వెళ్తే మన కెరీర్ ఇద్దరం కలిసి ఒకటే బిజినెస్లో ఉన్నాం కాబట్టి అట్లా ఏం ఆలోచించలేదు. ఇవి రెండైతే రీజన్స్ కాదు, ఇంకా వేరే రీజన్స్ కూడా నేను అన్నట్టు ఇంకో 98 రీజన్స్ ఉంటాయి. అది మనకు తెలియదు అంతే. అందరం అనుకుంటాం జస్ట్ ఏదో కొట్లాడుకొని ఈ రీజన్ వల్లనే విడిపోయింటారనో ఇంకోటో. మనకు తెలియని ప్రపంచం చాలా ఉన్నట్టు తెలియని రీజన్స్ కూడా చాలా ఉంటాయి. సో ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దేమ్ అంతే. సో తర్వాత మరి ఆ ఫార్మింగ్ విషయంలో ఎందుకు తనకి ఇచ్చేయాలని మీరు డిసైడ్ అయ్యారా, లేకపోతే ఎట్లా జరిగింది? అంటే ప్రొఫెషనల్ గా కలిసి ఉండడం ఇంపాసిబుల్ అనిపించింది పర్సనల్ గా విడిపోయే టైంలో. పర్సనల్ గా విడిపోతూ ప్రొఫెషనల్ గా కలిసి ఉండలేం అనిపించింది. అంటే చాలా అనలైజ్ చేసినాము, ఆలోచించినాము, ఏమన్నా ఛాన్స్ ఉందా, 1% అన్న ఉందా అని అనుకున్నాము. 1% కూడా లేదు. లైక్ నేను ఫామ్ కి వచ్చి తను వచ్చి ఇటు భార్యాభర్తలుగా లేనప్పుడు ఫామ్ కి వచ్చి ఆడ కలిసి మళ్ళీ ఆడ ఫార్మింగ్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో నువ్వా నేనా అనే దాంట్లో షీ వాజ్ ఇంట్రెస్టెడ్ అండ్ ఐ ఆల్వేస్ నో హౌ టు బిల్డ్ మై ఎంపైర్ ఫ్రమ్ జీరో. సో అది నాకు ఆ ఛాలెంజ్ ఇష్టమే, అది నేను చేయగలను అని తెలుసు. సో తను నేను చేసుకుంటా అన్నప్పుడు లేదు నాకు కావాలి అని అనే టైప్ పర్సన్ని కాదు, అది నాకు ఇష్టము లేకుండే నువ్వు జీరో నుంచి స్టార్ట్ చేసుకో అనడం. సో అందుకోసము నువ్వు యూ కెన్ టేక్ ఓవర్, ఐ విల్ స్టార్ట్ మై ఓన్ థింగ్ అని చెప్పి. ఓకే. సో ఇప్పుడు ఎట్లా కాంపిటీషన్ లాగా ఫీల్ అవుతుంటారా? అంటే ఇంటర్నల్ గా ఏమన్నా ఉంటదేమో, బట్ ఐ నెవర్ చెక్ దేర్ వీడియోస్. ఇప్పుడు వరకు ఎప్పుడు చూడలేదు నేను. ఈవెన్ రాండమ్ గా ఒక వీడియో కూడా మీకు ఎప్పుడు కనిపించలేదు? లేదు. ఈవెన్ మై బ్రదర్ వీడియోస్ ఐ యూస్ టు నాట్ వాచ్ వెన్ ఐ వాజ్ ఇన్ సేమ్ ఫీల్డ్. ఇన్ఫ్లుయెన్స్ అయితా నేను. ఎట్లయితే నేను ఇన్ఫ్లుయెన్సరో నేను కూడా ఇన్ఫ్లుయెన్స్ అయితా. మా అన్న ఒక విషయం చెప్పిండు అనుకోండి, ఇట్లా లవ్ అంటే ఇది అని, అదే చెప్తా పోయి స్టేజ్ పైన నేను. అందుకు నా పక్కన ఉన్న వాళ్ళే ఎక్కువ వినబుద్ధి కాదు నాకు, సేమ్ కంటెంట్ చెప్తాము అని. అట్లనే వీళ్ళ కంటెంట్ కూడా వింటలేను నేను. అంటే మళ్ళీ వాళ్ళు ఒకటి చేస్తారు, మనకు అదే చేయబుద్ధి అవుతుంది. వాళ్ళు ఒక ఫామ్ కి పోతారు, మనకు అదే ఫామ్ కి పోబుద్ధి అవుతుంది. అందుకు నేను దూరంగా ఉంటున్నా, లైక్ హైడ్ చేస్తా కంటెంట్ ని అంతా. సో ఇప్పటి వరకు ఎప్పుడైనా మాట్లాడడం ఏదైనా సిచ్యువేషన్ కి? లేదు. అప్పట్లోనే ఆ పాస్వర్డ్లు కానీ, సిమ్ చేంజ్ కానీ, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వడం కానీ, అంతవరకు ఆ ప్రాసెస్ డివర్స్ కి ముందు జరిగింది తప్ప డివర్స్ తర్వాత ఏం లేదు, ఇంకేం లేదు. ఓకే. సో మీరు ఓన్ గా స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఎక్కడైనా కొంచెం లోటు ఏమన్నా అనిపించిందా మరి? యా అనిపించింది. సడన్ గా ఇద్దరు కలిసి ట్రావెల్ చేయడం, ఒక్కరు చేయడం అనేది కొంచెం తెలిసింది అన్నట్టు. 10 days తర్వాత 11th day నుంచి ఐ వాజ్ లైక్ వీ హ్యావ్ సో మెనీ అదర్ థింగ్స్ టు కాన్సన్ట్రేట్. ఎందుకంటే నేను కోహ్లీ క్రికెటే కదా ప్రయారిటీ అనేది. క్రికెట్ లో సెంచరీలు కొట్టాలి, మనం చూడాలి, ఆయన దాంట్లో సక్సెస్ కావాలి. నాకు కూడా ఇప్పుడు పర్సనల్ లైఫ్ కొంచెం ఎఫెక్ట్ అయింది కదా అని నేను చెయ్యా ఫార్మింగ్, నేను రూమ్ లో తలుపేసుకొని కూర్చుంటాను, కీడికే ఫుడ్ తీసుకురండి, కింది నుంచి ఇట్లా ప్లేట్ పడేయండి, నేను తిని దాంట్లో నరసింహాల రామకృష్ణ లాగా పోయి రూమ్ లో తలుపేసుకొని కూర్చునే రకం కాదు నేను బయటికి వస్తా, నేను దర్జాగా నా పని నేను చేసుకుంటా, నలుగురికి హెల్ప్ అయ్యే పనే చేస్తున్నా కాబట్టి నేను చేస్తూనే ఉంటా. పీక్ చూడాలనే ఉంటది, లైక్ హిమాలయస్ క్లైమ్ చేస్తున్నట్టు ఉంటది. నాకు పొయ్యడ జెండా పాతాలనే ఉంటది. సో అందుకోసం ఇదంతా చేస్తున్నా. బట్ అప్పట్లో అంటే మీకు ఫార్మింగ్ మీద పెట్టిన పెట్టుబడి, సో అప్పుడు ఫైనాన్షియల్ గా మీ ఇన్కమ్ కానీ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి కదా, ఆ లెక్కలు అవి ఇవి. సో అవన్నీ క్లియర్ చేసుకున్నారు మళ్ళీ? ఎందుకంటే మీరు మళ్ళీ స్టార్ట్ చేయాలి, మీకు మళ్ళీ ఇక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు చెప్పారు, నేను లోన్ తీసుకుని వచ్చాను, తార్ 15 లక్షల లోన్ లో మళ్ళీ 15 లక్షల తార్ తీసుకున్నాను, సో ఇవన్నీ చెప్పారు. అవన్నీ మరి అప్పుడు ఫైనాన్షియల్ గా కూడా మీకు అది ఇబ్బందే కదా, బర్డెన్ ఉంది కదా? అంటే ఇప్పుడు నేను అన్నట్టు ఒక సిచ్యువేషన్ వస్తుంది,
దాని నుంచి కొన్ని టేక్ అవేస్ ఉంటాయి. సో ఏం చేయలేం మనం, లైక్ ఫ్యూ థింగ్స్ అవి హ్యాండిల్ చేయాల్సిందే. లవ్ చేసినాం, కోరుకున్నాం ఒక జీవితం, ఒకటి అనుకున్నాము, అనుకున్నట్టే జరగదు కాబట్టి ఆ టఫ్ సిచ్యువేషన్ ని కూడా ఫేస్ చేయాలి. నువ్వు డైవర్స్ అయినాక కూడా అట్లనే ఉండాలి ముందులాగా, నీ జీవితం స్మూత్ గా జరగాలి అంటే జరగదు కదా. సో అవన్నీ ఫేస్ చేస్తూ ముందుకు పోదామని డిసైడ్ అయినా నేను. ఏదేమైనా కూడా మనము రీజన్ చెప్తే ఆగిపోరాదు, వీ హావ్ టు మూవ్ ఫార్వర్డ్ అని ఫిక్స్ అయినా. సో డబ్బు ఒకటే లైఫ్ కాదు కదా, డబ్బు అనేది నన్ను నమ్మి పెట్టేటోళ్ళు చాలా మంది ఉన్నారు. లేదా అంటే కాన్ఫిడెన్స్ ఉంది నా పైన, ఈ న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, ఈ షాపులు నేను ప్రాఫిటబులే చేయాలనుకుంటా, చేస్తా అని కూడా చాలా మందికి తెలుసు. సో నాకు చాలా మంచి సర్కిల్ ఉంది, బయటికి తెలియని నేను పరిచయం చేయని సర్కిల్. ఈ జర్నీలో నాకు చాలా మంది పరిచయం అయ్యారు, వాళ్ళు నన్ను నమ్మి ట్రస్ట్ చేసి కొంచెం ఇన్వెస్ట్ కూడా చేస్తుండ్రు. కాబట్టి డబ్బు పెద్ద సమస్య కాలే నాకు. సో బట్ అంటే మీ బ్రదర్ సపోర్ట్ ఎట్లా ఉండింది అప్పుడు అటువంటి సిచ్యువేషన్ లో కానీ, తర్వాత మళ్ళీ మీరు సో మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకునే ఆ సందర్భంలో కానీ మీ బ్రదర్ హ్యాండ్ ఎంత వరకు ఉండేది? బ్రదర్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటది నాకు, ఫస్ట్ డే నుంచి ఉంది. మంచి సిచ్యువేషన్స్ లో క్యాజువల్ గా ఉంటాము, టఫ్ సిచ్యువేషన్స్ లో హీ విల్ బి ది ఫస్ట్ పర్సన్ టు స్టాండ్ బిసైడ్ మీ. అంటే ఎంతవరకైనా సపోర్ట్ చేస్తాడు. ఇంత అంత ఉంటది కదా, మన క్యాల్కులేషన్స్ ఉండేవి తనకు, లైక్ ఆ ఎమోషనల్ కనెక్టే ఉంటది మా ఇద్దరి మధ్యలో. అందుకే మేము ఆ బ్రదర్ సినిమా అది కూడా మళ్ళీ మళ్ళీ చూస్తాము. లైక్ మేము అంటుకొని ఒక్కటి ఉండము, అంతేగాని మా మధ్యలో బాండ్ అంతా సేమ్ ఉంటది. సో మేము కొంచెం దూరం దూరం ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఫోన్లు ఎత్తకపోవడము అది ఉంటది. ఫస్ట్ రింగ్కే ఎత్తే టైప్ మేము. ఒకరి ఫోన్ ఒకరు కాల్ వెయిటింగ్ వస్తే కూడా, ఎవరు కాల్ వెయిటింగ్ వచ్చినా నేను పట్టించుకోను అసలు, లేదా మా అన్న పట్టించుకోరు. నా ఫోన్ వస్తే వాళ్ళది కట్ చేసి నాది ఇస్తారు, మా అన్న ఫోన్ వస్తే వీళ్ళది కట్ చేసి నేను మా అన్న ఫోన్ ఇస్తాను. ఇక్కడనే మీరు అర్థం చేసుకోవచ్చు మేము ఒకరికొకరం ఎంత ఇష్టం. ఓకే రైట్. సో మరి మీరు ఈ మోటివేషనల్ స్పీచెస్ అనేవి ఆపేసారా, చెప్తున్నారా? ఆపేసిన, ఇన్విటేషన్స్ వస్తున్నాయి. మొన్న మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా ఒకటి వచ్చింది, అది చూస్తా, ఇగ్నోర్ చేస్తా. ఎందుకు అంటే ఫోకస్ చేయలేను అన్నిటిపైన. లైక్ పోయి అది చూసినంత ఈజీ ఉండదు. స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తారు, ఇక పోయి లైఫ్ గురించి చెప్పాలి, దిగాలన్నట్టు ఉండదు. దాని వెనకాల కూడా ప్రిపరేషన్ ఉంటది. మేము ముందు 10 రోజుల నుంచి మా మైండ్లో అవే రన్ అవుతుంటాయి. ఇది ఇట్లా చెప్పొచ్చు కదా, ఈ కాన్సెప్ట్ చెప్పొచ్చు కదా. ఇప్పుడు అంతా నా మైండ్లో అంతా ఓహో ఇప్పుడు ఈ వంకాయలు వేయొచ్చా, ఈ టైంకి ఇట్లా బీరకాయలా, ఇప్పుడు కట్ చేయాలా, ఫామ్ ఏం జరుగుతుంటుంది, షాప్ ఏం జరుగుతుంటుంది, ఇదే తిరుగుతుంటది. మళ్ళీ నేను లైఫ్ గురించి మాట్లాడలేను ఇప్పుడు, అందుకే గ్యాప్ తీసుకున్నాను. సో బట్ అంటే మీకు జరిగిన ఈ సిచ్యువేషన్స్ కి దానికి ఏమైనా మీకు ఏమైనా కాన్ఫిడెన్స్ తగ్గడం, అరే మనం చెప్తే మళ్ళీ మనకి కామెంట్ ఏం చేస్తారో, ఇటువంటిది ఏమన్నా ఆలోచించారా? అటువంటిది ఏమైనా ఆలోచిస్తారా అసలు మీరు? అంటే నాకు ఏమనిపించింది అంటే, ఈ సిచ్యువేషన్ సముద్రంలో పడిపోయినట్టు అనిపించింది. నాకు ఈత వస్తుంది, బావిలో చెరువులో కొట్టడం ఈజీ. సముద్రంలో పడిపోయినాక సముద్రంలో ఒకసారి ఇక కొట్టి మనం బయటికి వచ్చినాక మునిగిపోతా అనిపించింది. బట్ నేను వచ్చేసిన బయటికి, ఒడ్డుకు చేరుకున్నా. ఇక తర్వాత నన్ను ఏది భయపెడతలేదు. లైక్ నా కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువైంది. అరే మనం ఏమైనా సాధించవచ్చు, ఏమైనా చేయొచ్చు, లైఫ్ ఇదే చూసినాం కదా, ఇవన్నీ చిన్న చిన్నవి కదా, ఎవరైనా బాధపడుతున్నా, ఏడుస్తున్నా, చిన్న చిన్న వాటికి నవ్వొస్తుంది. రే వీళ్ళు ఏం చూడలేదు ఆ లైఫ్ లో, ఎందుకు ఇట్లా చేస్తుంటారు అనిపిస్తుంది నాకు. ఓకే. సో అంటే లవ్ బ్రేకప్ అయిన వాళ్ళు కూడా ఫీల్ అవుతుంటారు, టఫే అది. బట్ స్టిల్ నాకు నవ్వొస్తుంది, అరే మనం చూసినది ఎంతో ఎక్కువ ఉంది కదా అనిపిస్తుంది. ఓకే, కాన్ఫిడెన్స్ పెరిగింది, తగ్గలేదు అసలు. సో మీరంటే తనతో ఎన్ని రోజులు జర్నీ చేసిన తర్వాత తన గురించి, తన లైఫ్ గురించి ఏం తెలుసుకున్నారు? ఎట్లా అనిపించింది తెలుసుకున్న తర్వాత? బేసిక్గా నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చూసింది బ్రేకప్ డివోర్స్ ఇంటర్వ్యూ అనమాట. అప్పుడు అసలు ఏంటి వంశీకృష్ణారెడ్డి అంటే వాళ్ళిద్దరు కూడా లవ్ చేసి డివోర్స్ అయ్యారు కదా, అసలు ఏమైంది అనేది అప్పుడు ఐ డ్రీమ్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చూసినప్పుడు అనుకున్నా ఏంటి, కొన్నిసార్లు ఏం మాట్లాడుతున్నాడు ఈయనే అనుకున్నాను. దాని తర్వాత కొన్నిసార్లు నేనే కనెక్ట్ అయ్యాను. 0 నుంచి రావడం, మళ్ళీ నేను 0 నుంచి మళ్ళీ హై ఎలా రావాలి అనడం కూడా అది ఇంపాసిబుల్, ఎవరికి కూడా ఇట్స్ ఇంపాసిబుల్ కదా. ఆల్రెడీ ఒక స్టేజ్ పెట్టుకున్నాక మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ పడిపోయి మళ్ళీ కంబ్యాక్ అవ్వడం ఇంపాసిబుల్ అనుకున్నా. దాని తర్వాత 1 వీకే నాకు కాల్ వచ్చింది. సో అప్పుడు అనుకున్నాను ఓకే ఇంటర్వ్యూస్లో కొంచెం డిఫరెంట్గానే ఉన్నాడు ఈ అబ్బాయి అనుకున్నాను. బట్ కలిసి ఒక వారం అంతా నేను చాలా కాన్షియస్గానే ఉన్నాను, ఎందుకంటే ఈయన ఎలా ఉంటాడో ఏంటో, ఇంటర్వ్యూస్లో ఇంత ఓపెన్గా చెప్తాడు కదా. జాగ్రత్త అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, నా ఫ్రెండ్స్ భయపెట్టిన వాళ్ళు, భయపడిన వాళ్ళు ఉన్నారు. అందరు కూడా
అదేంటి నువ్వు వంశీకృష్ణారెడ్డికి చేస్తావా, ఆలోచించుకో, ఆయన ఇలా అంట అలా అంట అని చెప్పేసి అంటుంటే, సరే 100 మంది 100 మాట్లాడుకుంటారు, మనం లైవ్ లో ఎక్స్పీరియన్స్ అయితే అప్పుడు జడ్జ్ చేయవచ్చు కదా. ఒక మనిషిని పక్కన ఉన్నప్పుడు చూస్తేనే కదా ఈజీగా జడ్జ్ చేయగలుగుతాం. ఇమాజినేషన్ లో ఏదైనా అనుకోవచ్చు మనం అనుకున్నాం. కలిసి వారం అంతా చాలా కాన్షియస్ గానే ఉన్నాను. ఏంటి ఎలా ఉంటాడు ఈ అబ్బాయి, ఏంటి ఇంటర్వ్యూస్లో ఇలా ఓపెన్ గా మాట్లాడతాడు కదా, నాతో కూడా ఎట్లాంటి ఫ్లర్టింగ్ ఏమైనా చేస్తాడో ఏదైనా చేస్తాడు. బట్ నెవర్ ఎవర్ అంటే ఏదో ఆయనతో ఉన్నాను వర్క్ చేస్తున్నా అని ఏం కాదు. నేను చాలా నాకు అనిపిస్తుంది, నాకు ఐ కెన్ జడ్జ్ అంటే నేను చాలా అంటే అబ్బాయిలని జడ్జ్ చేయగలుగుతాను అనిపిస్తుంది. ఒకరు ఏ ఇంటెన్షన్ తో మాట్లాడుతున్నారు, ఏ ఇంటెన్షన్ తో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది నేను జడ్జ్ చేయగలుగుతానని నాకు అర్థమైంది. అండ్ ఆయన ఎప్పుడు కూడా అలా బిహేవ్ చేయలేదు. సో వంశీ గురించి నాకు అర్థమైంది ఒకటే ఏంటి అంటే, ఇంటర్వ్యూస్ లో ఒకలా ఉంటాడు, రియల్ లైఫ్ లో వంశీ ఇస్ డిఫరెంట్. చాలా డిఫరెంట్, అది ఎవరికి కూడా తెలియదు. అంటే డిఫరెంట్ అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని కాదు, కానీ ఇంటర్వ్యూస్ లో చేయండి లవ్ చేయండి తప్పేముంది, లేదా లవ్ కూడా మళ్ళీ అవుతుంది, ఇట్లాంటి పాయింట్స్ చెప్తుంటా కదా. ఆయన అలాంటి పర్సనే కాదు. రియల్ లైఫ్ లో అట్లనే అయితే ఇప్పుడు నారాయణమ్మ కాలేజ్ కి ఇన్వైట్ చేస్తారు, ఉమెన్స్ కాలేజ్, అందరు బీటెక్ స్టూడెంట్స్ ఉంటారు. పోతాము, అసలు మగ పిల్లలకు అక్కడ ఎంట్రీనే ఉండదు. నేను మా అన్నపై క్లాసులు చెప్తాము, 600 మంది పిల్లలు ఉంటారు, వాళ్ళంతా మమ్మల్ని ఒక ఫ్రెండ్ లాగా ఒక బ్రదర్ లాగా ఓన్ చేసుకొని క్లాసులు వింటారు. ఒక్క నెగటివ్ రిమార్క్ ఉండదు మాకు ఉమెన్స్ కాలేజ్కి పోతాం అంటే. నేను అడగ ట్రై చేయొచ్చు కదా, ఒక పిల్లకి మెసేజ్ చేసి ఇంటికి వచ్చి, లేదా ఇండైరెక్ట్ గా ఏదన్నా కన్వే చేయడానికి అవన్నీ ఏమి ఉండే నాకు. అంటే ప్రొఫెషనే, పర్సనలే అన్నట్టు ఉంటది. అంటే ఒకరిని లవ్ చేస్తే ఒకరితోనే ఉండాలి, స్టిక్ ఆన్ అవ్వాలి వాళ్ళతోని అనే పర్సన్ ఆయన. నాకు అర్థమైంది అయితే అదే. అండ్ ఎప్పుడు కూడా ఒకరిని మిస్బిహేవ్ చేయడము, ఒకరికి డిస్రెస్పెక్ట్ ఇవ్వడము, ఒకరి గురించి తప్పుగా మాట్లాడడము కూడా ఆయన నేను చూడలేదు ఇంతవరకు. తన ఐ మీన్ నేత్ర గురించి కూడా ఏ రోజు కూడా ఒక్క మాట కూడా తను మాట్లాడలేదు నాతో. ఎప్పుడు రాలేదు, మాట్లాడినా కూడా చాలా మంచిగా మాట్లాడారు. అంటే సెట్ అవ్వలేదు అంతే అని ఒక అంటే ఇప్పుడు జనరల్ గా ఉంటుంది, డివోర్స్ అయ్యాక వైఫ్ ని హస్బెండ్ తిట్టుకోవడం, హస్బెండ్ ని వైఫ్ తిట్టుకోవడం. బట్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ డే ఒక చెడు మాట నేను వినలేదు ఆయన దగ్గర నుంచి. అండ్ నాతో కూడా ఎప్పుడు అంత అందరు ఓవర్గా ఇమాజిన్ చేసుకుంటున్నారు కానీ ఎప్పుడు కూడా అలా బిహేవ్ చేయలేదు. ఫ్లర్టింగ్ అస్సలు లేదు, నాతోనైతే ఎప్పుడు లేదు. చేసేదంటే మనం ఫస్ట్ చేస్తాం, లైక్ యూనో ఈడియట్ సినిమాలో రవితేజ అంటాడు కదా, ఏంది ఇప్పుడే ఐ లవ్ యూ చెప్తున్నావు అని, అట్లా చెప్పేది ఉంటే అప్పుడే చెప్పేస్తాం. కార్లు వేసుకెళ్ళిపోతారు ఎంత అట్లా కార్లు వేసుకో అట్లా అంటే వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోతాం. సో అది ఉంటది, కానీ లోపల ఒక ఇంటెన్షన్ పెట్టుకొని బయటికి నటిస్తూ ఉండలేను నేను. అందుకే తను అన్నట్టు నా కాన్సెప్ట్ అంతా మ్యారేజే, అట్లా జరిగింది నా లైఫ్ అంతే. పెళ్లి చేయండి అని అడుగుతుంటే ఇంట్లో, అట్లా కాకుండా లేదా నాకు పరిచయమైన అమ్మాయి కూడా నన్ను పెళ్లి చేసుకోని అడిగినా గానీ, లేదు మనం లవ్ చేసుకుందాం, ఎంజాయ్ చేద్దాము, తిరుగుదాము. కాలేజ్ లో నాకు ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేకుండే ఇక్కడ బీటెక్ లో కూడా. సో అట్లా ఎప్పుడు జరగలేదు. నాకు పెళ్ళే ఉండే, ఆ పెళ్లి బ్రేక్ అయింది. నా దురదృష్టమో ఏమో గానీ ఆ పెళ్లి బ్రేక్ అయ్యి ఇట్లా అనుకుంటున్నారు, కానీ అసలు నాకు పెళ్ళే ఇష్టం. సో ఎప్పుడైనా తనని కంపేర్ ఏమైనా చేసుకున్నారా? కంపేర్ ఏం చేసుకోలేదు, జనాలు చేసుకుంటున్నారు. నాకు ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్ అనిపిస్తుంది. అందరు కూడా నేత్ర ప్లేస్ ని నువ్వు తీసుకున్నావు, నేత్ర ప్లేస్ ని రిప్లేస్ చేసావు, అది అంటే ఎవరి ప్లేస్ ఎవరం రిప్లేస్ చేయలేము. మీరు ఎప్పుడు అలా కంపేర్ చేసుకోవాలి? అసలు 1% కూడా. ఎందుకంటే తను నేత్ర ప్లేస్ లోకి రాలే, వచ్చింటే చేసుకుంటుంటే. ఇప్పుడు తను నేత్ర రీప్లేస్మెంట్ అయ్యి నేను ఒక పర్సన్ ని పెళ్లి చేసుకుంటే ఆ పిల్లి ఇట్లుండే, ఈ పిల్లి ఇట్లుంది అని. తను ఓన్లీ ఫ్రెండ్, ఒక ప్రొఫెషనల్ పార్ట్నర్ కాబట్టి అసలు ఆ మైండ్ లో థాటే రాలేదు. ఫ్యూచర్ లో ఎవరన్నా వస్తే అప్పుడు కంపేర్ చేసుకుంటారా? అంటే చేసుకుంటాం కదా ఆబ్వియస్ గా, ఫస్ట్ ఇట్లుండే ఇప్పుడు ఇట్లుంది అట్లుంది అని అనుకుంటాం కదా సేమ్ రోల్ లోకి వచ్చినప్పుడు. ఇది అబ్సల్యూట్లీ డిఫరెంట్ కదా. ఇది బ్రదర్ ని వైఫ్ ని ఎట్లయితే కంపేర్ చేయలేమో, ఫ్రెండ్ ని ఇంకొకరిని కూడా కంపేర్ చేయలేము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.